అంతా మేము ప్రభావం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సజీవులుగా ఉన్నవారు అందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? భయం పడుతున్నారా? ఏనా పరిస్థితులను బట్టి ఏం భయపడవలసిన పని లేదు. ఇవన్నీ జరగవలసి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. ఏది కూడా ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఆమేన్. మీరున్న స్థలానికి, మీ కుటుంబానికి, ఈ దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇది సామెతల గ్రంథంలో ఏముంటుందంటే, నీతిమంతుడంట పట్టణమునకు సంతోషకరం, నీతిమంతుడు దీవించబడ్డం. ఆమేన్. ఆ నీతిమంతుడు ఎవరో కాదు కానీ మన యేసు ప్రభువారే. ఆయన మనలో ఉన్నాడు కనుక ఈ పట్టణానికి సంతోషం. ఆమేన్. హల్లెలూయా. ఈ పట్టణానికి కాపుదల. ఆయన అంటాడు 91 కీర్తనలో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ నిశ్చయత మనలో ఉండాలి. నా దగ్గర రాదు. ఆమేన్. నువ్వు సింహం బోన్లో ఉన్నా సింహం నిన్నేమీ చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. ఆ పైన పక్కనే ఉంటుంది కానీ నిన్నేమీ చేయదు. అది మన విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు మనతో ఉన్నాడనే నిశ్చయత ఎప్పుడైతే మనం ఉంటుందో, ఆ విశ్వాసం మనకు ఉంటుందో, ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆమేన్. ఆఖరికి మరణం కూడా ఏమీ చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని కలిగిన మనము ఆయనను స్తుతిద్దాం. మనం చేయవలసింది ఏంటంటే ఆయన స్తుతించుట, ఆయన కనపరచుట, ఆయన గొప్ప చేయుట, ఆయనను ఆరాధించుట. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామను గొప్ప చేయుట, ప్రార్థన చేయుట, ఈ దేశం కొరకు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు, ఈ ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవునికి మహిమ ప్రభావాలు చెల్లిద్దాం. ఆయనను స్తుతిద్దాం, ఆయన నామను గొప్ప చేద్దాం. ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సోదరు రాజేష్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వానుతుడ, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు అయిన దేవ, సైన్యములకు అధిపతి అయిన తండ్రి, మీకు అనేక వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈరోజు ప్రభువా, మేము ఇలా తండ్రి నాయన ఇదిగో సజీవులుగా ఉన్నాము నా తండ్రి. ఇదిగో ప్రభువా, బట్ట కట్టుచున్నామంటే కేవలం నీ యొక్క కృప తండ్రి. నీ కృప తప్ప మా అతిశయం అంటూ ఏదీ లేదు. అవును ప్రభు తండ్రి. నాయన నీ కృపను బట్టి అనేక కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు. ఈ సమయంలో మేమందరం కూడా యేసుక్రీస్తు వారి నామములో కూడుకున్నాం ప్రభువా. నాయన నీ వాగ్దానం ఇచ్చిన రీతిగా నా తండ్రి, నీవు ఇక్కడ పరిశుద్ధాత్మనుగా నా తండ్రి నాయన ఈ సన్నిధిలో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా ప్రభా నా తండ్రి నాయన మాలో నీ ఆత్మకార్యములు జరిగించమని అడుగుచున్నాం ప్రభా. మెట్టుకు ప్రభు ఈ కూడిక అంతటిని పరిశుద్ధాత్మదయమా నీవు నడిపించమని అడుగుచున్నాం. నడిపిస్తున్న బిడ్డలను ప్రభు ఇదిగో తండ్రి అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఆది నుంచి అంతం వరకు కూడా మీ నామమునకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమ, నీ ప్రేమని మనం ఒప్పుకుంటూ ప్రభు నామమును కనపడదాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది. ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదరించి జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదరించి జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. స్తుతించండి. ఆశ్చర్యమైన ప్రేమ,
ప్రేమ మోస్తాడి నాకై పరుగెత్తి కౌగిలించి మోస్తాడి కన్నిటిచే ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమును ఓర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమును ఓర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ హల్లెలూయా హల్లెలూయా ఇంకను ప్రభుని స్తుతిద్దాం ఆయన మన నుండి బంగారం కోరట్లేదు వెన్నెను కోరట్లేదు ఏమేన్ హల్లెలూయా నీ హృదయం దేవునికి కావాలి ఏమేన్ హల్లెలూయా ఈ ఉదయం దేవునికి నీ హృదయం ఇచ్చి దేవుని స్తుతిస్తావా ఏమేన్ స్తుతిస్తాను అన్నవారందరూ దేవునికి హల్లెలూయా చెప్దాం హల్లెలూయా పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించబో వచ్చావయ్యా మానవుని నిలిపించి పరలోకాన్ని సిలువను మోసావయ్యా పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించబో వచ్చావయ్యా మానవుని వినిపించి పరలోకాన్ని సిలువను మోసావయ్యా కన్నీరే తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా కన్నీరే తుడిచావయ్యా సంతోషం ఇచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం బంగారం కోరలేదు వెండి హృదయాన్ని కోరావయ్యా ఆస్తి అడగలేదు అంతస్తు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా బంగారం కోరలేదు వెండి కోరలేదు హృదయాన్ని కోరావయ్యా ఆస్తి అడగలేదు అంతస్తు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా తీరాలేనని నా కోసం వచ్చావయ్యా నీ కోసం వచ్చిన దేవుని స్తుతించు రాలేనని నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం నా సర్వం యేసయ్యా యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచిన యేసయ్యా మరువాడయ్యా బంధువులు విరచిన స్నేహితులు విరచిన యేసయ్యా మరువాడయ్యా తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచిన యేసయ్యా మరువాడయ్యా బంధువులు
పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం పూర్ణ బలముతో. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభుని స్తుతిద్దాం. ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో సురక్షితంగా ఉందాం. ఆమేన్, హల్లెలూయా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదు, నీవే రాకపోతే నేనేమైపోదు. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. యేసయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీ లేకుండా నేనుండాలేనయ్యా, నీ లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీ లేకుండా నేనుండాలేనయ్యా, నీ లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. ఆరాధన. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. ఒంటరి గురు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన, ఒంటరి గురు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుపట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా,
నేనంటే నీకు నేనుండాలేనయ్యా. యేసయ్యతో చెప్పు, అవును యేసయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుతా నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడచుతా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేదయ్యా, నిన్ను మించిన దేవుడే లేదయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అదే ధ్యానంతో ఆయన ఆరాధిద్దాం. నిశ్చయంగా ఆయన నీలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆ గొప్ప దేవుడిని ఆరాధిద్దాం. నీ హృదయము దేవుని ఆలయం. దేవుడు దానిలో మార్పును కోరుచున్నాడు, ఆయన మీద విశ్వాసం కోరుచున్నాడు. ఆ విశ్వాసముతో ప్రభువా నా జీవితాన్ని మార్చు, నీ ఆలయంగా నేను నిత్యం నిలిచినట్లు సహాయం చేయ ప్రభువాని దేవుని వేడుకుందాం. హల్లెలూయా. హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా, నీతో హృదయని మార్చు దేవా, యథార్థమైనదిగా హృదయని మార్చు దేవా, నీతో మల్చి రూపించమని
వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసే నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసే నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా సర్వశక్తులు మనం వచ్చి ఉన్నాడు. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తి మంతుడా. ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తి మంతుడా. నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. హల్లెలూయా. నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. ఎల్ రోహీ ఎల్ రోహీ నన్ను చూచే దైవమా. ఎల్ రోహీ ఎల్ రోహీ నన్ను చూచే దైవమా. నిన్నే ఆరాధింతును కీర్తింతును పొగడెదను. నిన్నే ఆరాధింతును
హల్లెలూయా ఎల్ షడాయ్. ఓ నీవే మా దాగు స్థలమయ్యా, నిన్నే కనపడతాము తండ్రి. దానియేలు చేసిన ఆరాధన చేద్దాం. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ చాటును దాచేవాడా నీకు ఆరాధన. హల్లెలూయా యేషువా నీ నామమునకే మహిమ కలుగును గాక. ఓ రబల శమమమ ఓ రిదరల దరల సందలే ఓ రికల బల మమ 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 మమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుని ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి, సర్వశక్తిని ఆరాధించండి. ఓరి ధరల మన మమ సజీవుని ఆరాధించు. ఓరి కలల మన మమ మమ సమ మమ ధరల శమ మమ. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు 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 నైనా, గనుడవు నైనా. నాయనా నువ్వు మా ఆలోచనకు మించిన గొప్ప దేవుడు నాయనా. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు నాయన. నాయనా నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో నా ప్రభా మాకు నా ప్రభా క్షేమం ఉన్నది నాయనా. నీ సన్నిధిలో నా ప్రభా మాకు సంతోషం ఉన్నది నాయనా. నీకు స్తోత్రాలు ప్రభా. నాయనా నిజంగా నిన్ను ప్రేమించేది మాకు దయచేయండి. నిజంగా నిన్ను వెంబడించేది మా అందరికి దయచేయమని నడుచు. నిన్ను నమ్మడానికి సహాయం చేయి ప్రభా. నాయనా మేము నిన్ను నమ్మగలిగితే చాలు నాయనా. నీకు స్తోత్రాలు ప్రభా. గొప్ప కార్యాలు చేసే దేవుడు, నీ దక్షిణాస్తాన్ని చాచే దేవుడు నాయనా. నాయనా ఇజ్రాయేలు ప్రజలను పగలు నా ప్రభా మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై కాచిన మహాదేవుడు నాయనా. నీకు స్తోత్రం. నిన్న నేడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. నువ్వు మారని దేవుడు తను. నీకు స్తోత్రాలు. నీ పాదాలు ఏడు సాగిల పొడుచు నేను ఆరాధిస్తున్నాను తల్లి. ఈ సమయంలో ఈ రక్తంలో శరీరంలో పాలుభోగోసులు వచ్చిండగా నాయన మమ్మల్ని అప్పుడు సిద్ధపరచండి నాయన. ఒక్కొక్క బిడ్డను సిద్ధపరచమని అడుగుతున్నాను. అందరినీ నీ కృపచేత నా ప్రభా నీ బిడ్డలను తాకి నూతన పరచమని అడుగుతున్నాను. నీవే మహిమ ప్రభావాలు మా జీవితంలో జరుపుకొని నేను ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపడదాం. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. ఆమేన్. మరి మనల్ని కాచి కాపాడినటువంటి ఆ ప్రభుకి ఘనత ప్రభావములు గాక. మనమందరం కూడా ఆరాధన చేసినటువంటి అదే భావంతో దేవుని సన్నిధిలో ఉండి మన ప్రభు యొక్క శరీరంలోను అలాగే రక్తంలోను పాల్పొందడానికి సిద్ధపడదాం. మరి ప్రతిసారి చదివిన రీతిగానే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో అక్కడ చెప్పిన రీతిగా, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువులను పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగున వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎల్లా తీర్పు పొందకపోదుము. మనము అర్థం చేసుకోవాల్సిన ప్రతి మాట ఈ యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మరి మన సంవత్సరాల తరబడి నుంచి ఇదే వాక్యము చదువుతూ ఉంటాం. అయితే ప్రభు యొక్క శరీరంలోనూ రక్తం పాలు పొందుటకు అర్హత అవసరము. అర్హత పొందడానికి ఇక్కడ రాసిన ఒకే మాట కనబడుతుంది 28వ వచనంలో. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను
పరీక్షించుకొనవలెను. పరీక్షించుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కల్మషము కనబడుతుంది. దానిని బట్టి ఆయన సన్నిధిలో మనము మన యొక్క పరిస్థితిని ఒప్పుకొని, మనం ఒప్పుకుంటే, పాపంలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఒప్పుకున్నట్లయితే, ఒప్పుకోకపోతే క్షమించడు. ఒప్పుకున్న వారు మీరు ధన్యులు. అంటే ఒప్పుకోవడానికి ముందు మన పాపములు తెలియాలి. మన పాపములు తెలియాలంటే తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండి మనలను మనము పరీక్షించుకోవాలి. ఆమేన్. అందుకే మేము ఒకరోజు ముందే చెప్తూ ఉంటాం, గుర్తు చేస్తుంటాము. తప్పకుండా ఇంటిలో ఇక్కడికి వచ్చి నేను సిద్ధపడతానంటే కుదరదు. ఇంటిలో సిద్ధపడి నిన్న రాత్రి కానీ ఉదయకాలం లేచి మొదట కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఉండి కానీ సిద్ధపడి వచ్చినట్లయితే మనము ప్రభు యొక్క శరీరంలోను రక్తంలో పాలు పొందుటకు మనము అర్హులము. అంతేకాదు ఆయన యొక్క మరణమును గుర్తు చేసుకోమన్నాడు. మరణం ఎందుకు గుర్తు చేసుకోమంటున్నాడు అని సింపుల్గా చెప్పాలంటే, ఆయన మరణం వల్లనే మనకు రక్షణ. అయితే ఆ రక్షణ ఉచితంగాను లేదా ఏదో మాట వలన ఇచ్చిన రక్షణ కాదు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని తను తాను సమర్పించుకొని యేసు ప్రభువు మన కొరకు ఎంతో శ్రమ బాధను పొంది ఇచ్చిన ఈ రక్షణ ఇది. కాబట్టి రక్షణను చులకనగా మనము తీసుకుంటే చాలా తప్పు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటే ఆ రక్షణలో మనం సరిగా కొనసాగగలుగుతాం. కాబట్టి ఆ యొక్క ఆలోచనతో దీన్ని పాలు పొందుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు మీ హృదయం తెరిచి మీకు ఏదైనా గుర్తు వచ్చినట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొనండి. హల్లెలూయా. సమస్త మహిమకు ఘనత కోరుకున్న మా తండ్రి, ఈ ఉదయకాలం మీ సన్నిధికి ఒకసారి వస్తున్నాం ప్రభా. ఇప్పటివరకు స్తుతించి ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలంలో మీ యొక్క శరీరంలోను అలాగే రక్తంలోను పాలు పొందుటకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. మేము చేసినది ఏమీ కాదు ప్రభా, ఇది కేవలము నీ యొక్క కృపయే ప్రభా. ఇదిగో మా హృదయములను తెరిచి మాలో ఉన్నటువంటి ప్రతి తప్పిదమును పాపమును ఒప్పుకొనుచున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించమని కూడా కోరుచున్నాం ప్రభా. మమ్మలను పరిశుద్ధపరిచి మీ యొక్క పరిశుద్ధ శరీరంలోను పరిశుద్ధ రక్తం పాలు పొందుటకు మమ్మల్ని అర్హులుగా ఎంచుమని మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ముందు ఉంచబడినటువంటి ఈ యొక్క రొట్టెను మీ యొక్క శరీరముగాను ఈ యొక్క రసమును ప్రభా మీ యొక్క రక్తముగాను అభిషేకించి మీరే మాకు దాన్ని ఇమ్మని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి, మరి ఇది మీ కొరకు అప్పగింపబడుతున్నటువంటి నా శరీరం అని ఆయన చెప్పిన రీతిగా తీసుకున్న రీతిగా మనం కూడా తీసుకుందాం. అలాగే రొట్టెను మీరు మీ చేతిలో పట్టుకుని ఉంచుకోనండి. అలాగే మరి భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నూతన నిబంధన అయినటువంటి నా రక్తం అని చెప్పిన రీతిగా ఆ యొక్క రక్తం క్రమం తీసుకుందాం. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దీన్ని తీసుకొని మీరు ఉండండి, నిలబడి అందరం కలిసి ఒకేసారి దీంట్లో మనం పాలు పొందుకుందాం. సిలువలో నాకై కార్చెను యేసు రక్తం. సిలువలో నాకై కార్చెను యేసు
మన చేతిలో ఉన్నటువంటి ప్రభు యొక్క శరీరంను మన వేగంగా ఒకేసారి దాంట్లో పాల్పంచుకుందాం. మన కొరకు చిందింపబడినటువంటి రక్తమైనటువంటి నూతన నిబంధన రక్తం, ఆయన శ్రమలను గుర్తు చేసుకుంటూ ఆరాధన పూర్వకంగా దీంట్లో పాల్పొందుకుందాం. అందరం కూడా హృదయమును విప్పి నోరు విప్పి చేతులెత్తి ఆయనకు వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తుతులు చెల్లించుకొంచున్నాం. నీ యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నీకు స్తుతులు చెల్లించుకొంచున్నాం. మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వేలాది స్తుతులు చెల్లించుకొంచున్నాం. తండ్రి, మేమేమై ఉన్నాం, నీ కృప చేత అయినాం ప్రభా. మీరు చేసిన యొక్క గొప్ప త్యాగం కొరకు మేమేమి చెల్లించగలం తండ్రి. మా రక్షణ పాత్రను ఎత్తుకొని మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాం. మహిమ ఘనత ప్రభావములు మా యొక్క మా అందరి మధ్య మీరు పొందుకోమని మీకే మహిమిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. మరి పాస్టర్ సతీష్ గారు ముందు చెప్పిన రీతిగా, అలాగే మీరు వినే మరి అనేకమైన న్యూస్ మీకు చెప్తూ ఉండేవాడిని. ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోవద్దు, మన దేశంలో కూడా ఎఫెక్ట్ అవుతాయి. మనం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దేశంను గూర్చి, దేశ కాపుదల గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉండేవాడిని. మీరు కొన్ని న్యూస్ చూసిన దుబాయ్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ కొన్ని స్థలాల్లో, ముఖ్యమైన స్థలాల్లో కొన్ని మరి నష్టాలు జరిగినట్లు కనబడుచున్నాయి. కాబట్టి అయితే భయపడకుడి, ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. అలాగే మరి గత వారం నేను రాలేదు, ఎందుకంటే దేవుడు మరి యొక్క నూతనమైనటువంటి మనవరాలను దేవుడు ఇచ్చాడు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మాయికి 4వ కుమార్తె, దాన్ని బట్టి దేవునికి మేము చెల్లిస్తున్నాం. కొంచెం బిజీ అవ్వటం వల్ల రాలేకపోయాం. ఈరోజు మన మధ్య ఒక ఇద్దరు దైవజనులు ఉన్నారు. అయితే వారిని ఇంట్రడ్యూస్ చేస్తాను మాత్రం, మన దగ్గర సమయం లేదు. దయచేసి నిలబడితే పాస్టర్ టైటస్ గారు కదండి, పాస్టర్ టైటస్ గారు, అలాగే పాస్టర్ మనోహర్ జోసెఫ్, మనోహర్ పాల్, ఇరువురు కూడా వైజాగ్ నుంచి. అయితే వారు ఒక కాన్ఫరెన్స్ కోసం వచ్చారు ఇక్కడికి. అయితే నిన్న వెళ్ళేటప్పుడు ఫ్లైట్స్ అన్నీ ఆగిపోయాయి, ఏ మార్గం లేదు. నాకు ఫోన్ చేస్తే నేను ఆలోచిస్తూ చాలా ఆలోచించినప్పుడు నాకెందుకు చిన్న గుర్తుకొచ్చాడు. నాకు తర్వాత ప్రశాంత్ గుర్తుకొస్తే ఆయన కూడా చిన్న గుర్తు చేశాడు. అప్పుడు చిన్నాను అడిగితే నేను చూసుకుంటాను అని ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి రాత్రి అక్కడ ఉండగలిగారు, లేకపోతే వారికి ఎటు వెళ్ళే విధానం లేదు. వారు వైజాగ్లో సేవ చేస్తున్నారు. మరి మనకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా పిలిచి మీకు గ్రీటింగ్స్ ఇచ్చేంత సమయం కూడా లేదు. అయితే చూస్తాం, ఆఖరి ఉంటే చూస్తాం. దేవుడు మేము దీవించును గాక. మీకు సేవ దేవుడు వారికి త్వరగా ఎయిర్ స్పేస్ క్లియర్ అయిపోయి మరి వారు మళ్ళీ ప్రయాణం చేయడానికి కూడా వారి గురించి ప్రార్థన చేస్తాం. అలాగైతే మనోహర్ యొక్క తండ్రి నాకు బాగా తెలుసు, ఆయన ఇంటికి వెళ్ళటం జరిగింది. అరుణ్ పాల్ అని వైజాగ్లో వారి యొక్క సేవ ఉంది, బాగా చేస్తుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మన వాక్యంలోనికి వెళ్దాం. ఒక చాలా సింపుల్ విషయాన్ని మీకు నేర్పించాలని ఆశిస్తున్నాను. మనము వాగ్దానం గురించి నేర్చుకుంటూ వచ్చాం చాలా మట్టుకి. అయితే మనము దేవుని యొక్క వాగ్దానాలను అనుభవించడానికి కొన్ని ప్రీ రిక్విజిట్స్, అంటే ముందు చేయవలసినటువంటి క్రియలు, మన క్రియలు అనేకములు ఉన్నాయి. అనేకములు. ఊరికనే వాగ్దానాలన్నీ మన జీవితంలో జరగవు. వాటిని మనము స్వతంత్రించుకోవాలి. అది ఒక పని. స్వతంత్రించుకోవడం అంటే ఒక పని. ఆ పని అంటే పనులు దేవుడు ఇచ్చినట్టు అనేక వాక్యాలు. అదే కాకుండా నేను అంతకుముందు వారు చెప్పిన రీతిగా మన దేవునితో ప్రార్థన చేసినప్పుడు ఏమి చెప్పాలంటే, యేసుక్రీస్తు నేర్పించినటువంటి బోధలను ఎక్కువగా మనం నేర్చుకోవాలి.
సాధారణంగా మరి చాలా సంఘాల్లో చాలా చోట్ల కొన్ని ఆ యొక్క అవసరం ప్రకారంగా రకరకాల విషయాలు చెప్తుంటారు, కథలు చెప్తుంటారు, మరి అనేక విషయాలను, అనవసరమైన విషయాలను, విమర్శలు, రకరకమైనటువంటి బోధలు జరుగుతూ ఉంటాయి. మనకు వాటన్నిటితో పని లేదు. దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడు, యేసుక్రీస్తు మనం ఏం నేర్చుకోమన్నాడు, మనకు బాగా తెలిసిన రీతిగా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆయన వెళ్ళిపోతూ ఇచ్చినటువంటి ఆజ్ఞ. అది మత్తయి సువార్త 28:19 మీకు అందరికీ తెలుసు. మీరు నా లోకమంతా మనకన్నా శిష్యులను చేసి వారికి నేను వారికి బాప్తిస్మం వచ్చిన తర్వాత నేను ఏ సంగతులను మీకు నేర్పించుతునో వాటిని వారికి నేర్పించుడి. ఆ మాటకు ఇంగ్లీష్లో ఏమంటే డిసైపుల్షిప్, లేకపోతే విశ్వాసులుగా కాకుండా శిష్యులుగా చేయుట. యేసుక్రీస్తు తాను కొరకు మరి తన 12 మంది శిష్యులను ఏర్పరచుకుని ప్రత్యేకంగా వారు కాకుండా అనేక శిష్యులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో శిష్యులుగా ఉండాలి, మనమందరము శిష్యులుగా యేసుక్రీస్తుకు ఉండాలి. శిష్యులుగా ఉండాలంటే ఆయన నేర్పిన బోధలను, ఆయన చూపించిన మార్గములను, ఆయన ఏ విధంగా మనకు మాదిరి చూపించాడో ప్రతి మాదిరిని వాక్యంలో ఉన్న ప్రకారం నేర్చుకుని దాని ప్రకారం జీవించినట్లయితే ఆయన ఇచ్చే రక్షణకు, నిత్య జీవానికి మనము అర్హులుగా తప్పకుండా ఉంటామని తెలుస్తుంది. హల్లెలూయా. ఈరోజు మీకు నేర్పించే మాట ఏంటంటే, ఇంగ్లీష్లో గ్రేట్ఫుల్నెస్ అనే ఒక మాట ఉంది. గ్రేట్ఫుల్నెస్, అదే కాకుండా థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. థ్యాంక్స్ గివింగ్ అనే మాటకు మనం సునాయాసంగా కృతజ్ఞత అర్పించుట అని చెప్పేయచ్చు. అయితే గ్రేట్ఫుల్నెస్ అనే మాట కొంచెం లోతైనది, కొంచెం కాదు చాలా లోతైనది. తెలుగులో ఒక మాట దాని గురించి చెప్పండి, ఒక్క మాటలో చెప్పలేము. దానికి కొన్ని మాటలు కలిపి చెప్తే దాని అర్థం కొద్దిగా వస్తుంది. అయితే ఈ గ్రేట్ఫుల్నెస్ అనే మాట, దాని యొక్క అవసరము, దాని యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత, ఎందుకు అది అవసరం కూడా మనం నేర్చుకుందాం. సింపుల్గా నేర్చుకుందాం, చాలా స్పష్టంగా నేర్చుకుందాం. ముందు ఆ మాటకు వెళ్తే గ్రేట్ఫుల్నెస్ అనే మాటకు ముందుకు వెళ్తాం, చూస్తాం. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9. ఒక విధంగా చూస్తే ఈ యొక్క సబ్జెక్టుకు అనుగుణంగా లేనటువంటి మాట అనిపించవచ్చు, కానీ మీకు విషయం నేర్పిస్తాను ఇక్కడ నుంచి. మొదటి కొరింథీయులు 2:9 బాగా అనేకసార్లు మీకు చెప్పిన వాక్యం ఇది. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు అనేక విషయాలను మన గురించి ఆలోచించాడు, ఆలోచించినవి సిద్ధపరిచి ముందే, భూమి పునాది వేయబడక ముందే మనకు ఏమేమి చేయాలని ఆయన రాసి ఉంచాడు, దాచి ఉంచాడు. అయితే ఆ నెక్స్ట్ వచనంలోకి వెళ్తే, 10వ వచనంలోకి వెళ్తే అవి ఏంటో అవి మనకు నేర్పిస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఎలాగా? తన ఆత్మ ద్వారా. అంటే ఎవరైతే ఆత్మలో నడుచుకుంటారో, ఆత్మ ద్వారా నడిపింపబడతారో వారికి దేవుడు దాచించే విషయాలు కనపడతాయి. ఆయా సమయాల్లో ఎప్పుడెప్పుడు ఏవి చూపించాలో అవి చూపిస్తూ ఉంటాడు. అయితే మొదట మాట 9వ వచనంలో, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, ఈ మాట చాలా ముఖ్యం. ఈ ప్రేమించుకొని మారు అనే మాటకు ఇంగ్లీష్లో యాంప్లిఫైడ్ వర్షన్ బైబిల్ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారు, ప్రతి మాట వాళ్ళు ఎక్స్పాండ్ అంటే దాన్ని వివరించి చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ప్రేమించుకొని వారంటే హూ హోల్డ్ హిమ్ ఇన్ అఫెక్షనేట్ రెవరెన్స్, వారు ప్రేమతో గౌరవము చూపేవారు. అఫెక్షనేట్ అంటే ఎంతో హృదయాంతరం ప్రేమతో గౌరవించేవారు, ప్రేమించేవారంటే. రెండవది ప్రాంప్ట్లీ ఒబేయింగ్ హిమ్, తక్షణమే ఏ మాట చెప్తే, ఈరోజు ఒక మాట వింటే ఆ మాటను పట్టుకొని నేను దీనికి విధేయత చూపించాలి అని నిర్ణయించుకోవటం, తక్షణమే మరి వారు విధేయత చూపించేవారు, వారే ప్రేమించేవారు. మూడవది ఇక్కడ గ్రేట్ఫుల్లీ రికగ్నైజింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆఫ్ బెనిఫిట్స్ హీ హాస్ బెస్టోడ్. గ్రేట్ఫుల్లీ అంటే కృతజ్ఞాపూర్వకంగా అని సాధారణంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ గ్రేట్ఫుల్ అనే మాట లోతైన మాట, అంటే హృదయపూర్వకమైన కృతజ్ఞతతో, హృదయాంతరం నుండి కృతజ్ఞతతో. ఈ కృతజ్ఞత అనే మాటను మీకు ముందు చెప్పి ముందుకు వెళ్తాను నేను. అటువంటి ఆ మనస్సు కలిగి దేవుడు ఇచ్చే ప్రతి బెనిఫిట్, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని మరి 103వ కీర్తన చెప్పిన రీతిగా ఆ యొక్క ఉపకారములను
మరువకమంటే ఎప్పుడు గుర్తు చేసుకోవడం, గుర్తు చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుటయే గ్రేట్ఫుల్నెస్. హల్లెలూయా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ గ్రేట్ఫుల్నెస్ గురించి. మీకు మీరు ఒక పడిపోయిన స్థితి, అంటే మీరు మునిగిపోతున్నారు, మీకు జీవించలేరు, ఏదో ఒక సమస్య, ఆ సమస్య ఏ మనుషులు మీకు సహాయం చేయలేరు. అయితే ఎవడో ఒక మహానుభావుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఆ పరిస్థితి నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. అటువంటి వ్యక్తిని మీరు మామూలుగా చూడకూడదు. ఆయన గుర్తు చేసుకుంటాం. ఆయన చేసిన ఒక్క ఉపకారం, అది సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, వారికి కృతజ్ఞులుగా ఉంటాం. వారు ఏం చేస్తామంటే దాంతో ఆ కృతజ్ఞతను ఏదో మనసులో పెట్టుకుని ఉంచుకోము. మనకు అవకాశము దొరికినప్పుడల్లా ఆ కృతజ్ఞతను చూపిస్తాము. వాళ్ళకి క్రియ ద్వారా, మాటల ద్వారా మాట్లాడతాము, ఇతరులతో చెప్తాము. ఆ రోజు ఆయన నన్ను కాపాడి ఉండకపోతే, ఆ రోజు ఆయనకు సహాయం చేసి ఉండకపోతే నేను ఈరోజు ఉండేవాడిని కాదు అని కృతజ్ఞత చూపిస్తాము. హల్లెలూయా. నా జీవితంలో నాకు కొంతమంది కృతజ్ఞత చూపేవాడు ఉన్నారు, సంఘంలో ఉన్నారు, ఇంగ్లీష్ సంఘంలో ఉన్నారు. అలాగే కాదు, కొంతమందికి నేను కూడా కృతజ్ఞుడను, వారిని గుర్తు చేసుకుంటాను, వారిని ప్రేమిస్తూ ఉంటాను. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు చేసిన దానిని మనము గుర్తించుకొని ఆయనకు కృతజ్ఞులమై ఉన్నట్లయితే మన యొక్క పనులు ఎలాగుంటాయి అనేది మనం ముందుకు వెళ్దాం. దానికి ముందు ఒక మాటను గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ఈ కృతజ్ఞత చెల్లించడం గురించి చాలా నొక్కి చెప్పడం జరిగింది. అది లూకాసు సువార్త 17వ అధ్యాయం 17లో కనబడుతుంది. నేను క్విక్ అక్కడ 10 మంది కుష్ఠరోగులు, వారు స్వస్థపరచమని కోరుతారు. యేసుక్రీస్తు అంటారు, మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. వారు వెళ్తున్నప్పుడు అందరూ స్వస్థపరచబడ్డారు. అయితే ఒక్కడు మాత్రము తిరిగి వస్తాడు. అప్పుడు 17వ వచనంలో, అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చినాడు ఎవడను అగపడలేదా అని చెప్పి, అప్పుడు ఆయనతో చెప్తాడు ఏంటంటే, నీవు సంపూర్ణంగా స్వస్థపరచబడావు, యు ఆర్ మేడ్ వెల్. ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృపను దేవుడు యేసుక్రీస్తు అక్కడ చూపినట్టు కనబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చావా, థ్యాంక్ యూ, వెళ్ళిపోని చెప్పలేదు. శిష్యులతో చెప్పాడు, కృతజ్ఞత చెప్పుట చాలా అవసరము, తప్పకుండా చేయాలి. 100వ కీర్తన చాలా స్పష్టంగా ఉంటుంది. 4వ వచనంలో, ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్, ఆయన గుమ్మంలో కృతజ్ఞతతో ప్రవేశించుడి. ప్రతి దినము ఉదయం లేకగానే మీ పడక మీద ఉండి కాలు కింద పెట్టే ముందే మీ నోటిలో మొదట రావాల్సింది ఏంటంటే కృతజ్ఞత. రాత్రంతా నన్ను కాపాడిన దేవానికి వందనాలు, నిద్రనిచ్చిన దేవానికి వందనాలు, నాకు శ్వాసనిచ్చిన దేవానికి వందనాలు, నీవు కాపాడిన దేవానికి వందనాలు, నాకు ఒక నూతన దేవుని ప్రసాదించిన దేవా నీకు వందనములు అని కృతజ్ఞత మనము చెల్లించబద్దులమై ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ కృతజ్ఞత, ఈ కృతజ్ఞత భావములో ఇది ఎందుకు అవసరమైన విషయాలు చెప్తాను. ఒక 3 విషయాలు మీకు త్వరగా చెప్తాను. మనకు సమయం తక్కువ ఉంది కానీ త్వరగా చెప్తాను. మొదట ఇచ్చే ఇది ఒక స్వభావం ఏంటంటే ట్రూ వర్షిప్, నిజమైనటువంటి ఆరాధన చేసే ఒక మంచి హృదయము, లేకపోతే ఒక నేచర్, ఒక స్వభావము మనకు కలుగజేస్తుంది. ఇందాక మనం పాట పాడుతూ వచ్చాం, సదాకాలము. ఎందుకు అంటే కింద రాయబడి ఉన్న అనేక విషయాలు నువ్వు చేసావు, నువ్వు చేస్తూ వచ్చావు ప్రభా. తర్వాత ఇంకా ముందుకు పాట పాడాం, రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను. ఎందుకు ఉంటాను నీ సన్నిధిలో, ఆ విషయాన్ని కూడా చెప్తాను కిందకి వెళ్ళిన తర్వాత. ఈ పాటలు ఊరికనే వచ్చిన పాటలు కాదు. దావీదు 23వ కీర్తన రాసంటే ఊరికనే రాసింది కాదు. ఆయన అనుభవించినటువంటి దేవుని యొక్క కాపుదలను బట్టి, ఆయన అనుభవించినటువంటి కృపను బట్టి, ఆయనలో ఆరాధన రావడం వలన అనేకమైనటువంటి
కీర్తనలు రాసి దేవుని స్తుతిస్తున్నాడు. మనం కూడా పాటలు పాడినప్పుడు నిజమైనటువంటి కృతజ్ఞత భావము కలిగి మనము ఆ యొక్క పాటలు పాడాలి. నిజమైనటువంటి కృతజ్ఞత, లేకపోతే హృదయపూర్వకమైన కృతజ్ఞత, దేవుడు చేసిన మేళ్లను నువ్వు గుర్తు చేసుకునే వ్యక్తివైతే నీ ఆరాధన ప్రత్యేకంగా ఉంటుంది. హల్లెలూయా. అటువంటి చేసిన వ్యక్తిని మీకు చూపించి ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసుకుందాం. ఆ వ్యక్తి ఇక్కడ చదివేసుకుందాం, చదువుకు ముందుకు వెళ్ళిపోవచ్చు. యోహాను 12:1 నుంచి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా 2వ వచనం ఉపచారం చేశాను. మార్తా ఏం చేసింది? ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనంకు కూర్చున్న వారిలో ఒక్కడు. మార్త గురించి, లాజరు గురించి 2 మాటలు చెప్పబడ్డాయి. అయితే 3వ వచనంకి వెళ్తే ఒక ప్రత్యేకమైన విషయం కనబడుతుంది. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చాలా విషయాలు ఉన్నాయి ఈ మాటలో. నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క విందు ఎందుకు జరుగుతుందో తెలుసా? యేసు చేసిన యొక్క మరి గొప్ప ఆశ్చర్య కార్యము, లాజరును మరణం నుండి లేపినటువంటి కార్యము. అప్పుడు బహుశా ఈ కుటుంబమే, బహుశా మరి మరియా మార్తల కుటుంబమే వారి యొక్క విందు చేసి ఉండొచ్చు, చేసి అందరిని పిలిచి ఉండవచ్చు. దాంట్లో లాజరు కూడా ఉన్నాడు. ఎందుకంటే యేసు చేశాడు కాబట్టి. మనం ఏమిటంటే కృతజ్ఞత కూడిక, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ పెట్టుకున్న దేవుడి మేళ్ళు చేస్తే అలాగున వారు పెట్టుకున్నారు. మార్త యథావిధిగా ఉపచారం చేస్తుంది. ముందు కూడా ఉపచారమే చేసేది, ఇప్పుడు కూడా ఉపచారం చేస్తుంది. లాజరు మాత్రం కూర్చున్నాడు. అయితే మరియలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్, ఒక గుణము, ఆ ముందు కూడా యేసు పాదముల యొద్ద కూర్చుని ఆమె వింటుంది. ఆమెకి యేసు మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, మక్కువ చాలా ఉన్నతమైనది. మనకు అటువంటి ప్రేమ ఉండాలి. ఇక్కడ ఈమె ఏం చేస్తుందంటే, వారి అక్క వారి మరి అన్నలా కాకుండా తను యేసు కొరకు ప్రత్యేకమైన క్రియ చేస్తుంది. ఇది నిజమైన ఆరాధనకు సూచన. ఆమె అత్తరు మొదటి చాలా వెలగలదని గిఫ్ట్ పట్టుకొచ్చి నీకు గిఫ్ట్ ఇస్తాను చెప్పలేదు. ఆ వెలగల దాన్ని సంపూర్ణంగా ఆయనకు సమర్పించింది. ఆ యొక్క ఏముంటుంది అత్తరు ఇక్కడ ఏమన్నా, ఐఎమ్ లుకింగ్ ఫర్ జార్ అంటే ఇక్కడ రాయలేదు. అది పగలు కొడుతుంది ఆమె. ఇంకొంచెం దాని పగలు సంపూర్ణంగా ఆ యొక్క అత్తరును ఎంటీ చేస్తుంది, ఖాళీ చేస్తుంది అనమాట ఆమె. అంటే తనకున్న దాన్ని సమస్తము, తన దగ్గర ఉన్న అతి విలువైన దానిని ఆయనకు సమర్పిస్తుంది. అక్కడితో ఆగలేదు. ఆమె తన తల వెంట్రుకలతో, అంటే ఆమె భూమికి వంగి ఆ తల కింద పెట్టుకుంటే తల వెంట్రుకలు ఆయన చూడలేవు. ఆ యొక్క ఆరాధనలో లోతు ఉంది. ఆమె ఎందుకు చేస్తుంది? నువ్వు ప్రత్యేకమైన వాడవు, నువ్వు జీవమనిచ్చే దేవుడు నమ్ముతుంది కాబట్టి ఆ యొక్క ఆరాధన. వాళ్ళకి యూదులు కూడా ఎవరు పడితే వాళ్ళ దగ్గర వంగరు. మీకు తెలుసు, వాళ్ళు ఎవరి దగ్గర వంగరు. ఒక మనిషి దగ్గర ఆమె వంగుతుందంటే ఆమెకు ఆయన ఎడలో ఉన్నటువంటి దైవము అనే ఒక భావం ఉండటం వలన ఆమె ఆయనను ఆరాధిస్తుంది. హల్లెలూయా. అక్కడ మాట ఇల్లు అత్తరు వాసనతో నిండెను. మీ యొక్క ఆరాధన, మన యొక్క ఆరాధన నిజమైనదన్నప్పుడు ఈ యొక్క ఈ స్థలమంతా కూడా దేవుని యొక్క సన్నిధి సువాసనతో నిండుతుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో మొదటిది ఈ యొక్క నిజమైనటువంటి కృతజ్ఞత భావం ఉన్నప్పుడు నిజమైనటువంటి ఆరాధన మనం చేసుకుంటాం. రెండవది, దేవునికి నిజమైన సేవ చేయగలుగుతాం. నిజమైన సేవకులు చాలామంది ఉన్నారు. చూస్తే సేవకులను చెప్పుకోవాల్సి వస్తే చాలా రకరకాల సేవకులు ఉన్నారు. నిజమైన సేవకులు ఉన్నారు, సమస్తమును సమర్పించిన. కొంతమంది సేవకులు మరి ఏదో సమయం గడపాలి, లేకపోతే జీవనాధారంగా ఉంటుంది నాకు సేవ చేస్తే అన్నవారు ఉంటారు. లేకపోతే
ఎక్కడ మా తాతలు ముత్తాతలు చేశారు కాబట్టి నేను కూడా చేయాలి అని చేసేవారు ఉంటారు. నిజమైన సేవకులు వారు కృతజ్ఞత భావం కలిగి వారికి ఇవ్వబడినటువంటి భారంను మోస్తూ దేవుని మహిమపరుస్తూ జీవిస్తుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 18వ వచనము. అక్కడ ఈ యొక్క పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు మరి ఆ సమాధుల్లో ఉన్నటువంటి ఒక అతన్ని దయ్యములను వెళ్ళగొడతాడు. వెళ్ళగొడితే 2000 మంది పందులు చచ్చిపోతాయి, అన్నింటిలోకి వెళ్ళిపోయి. ఆ స్టోరీ మీకు తెలుసు. అయితే ఆ 2000 పందులు చచ్చిపోయిన ఊరోళ్ళకి భయం వేసిపోయింది. ఇతను ఎటువంటి మనుషుడో ఏంటో మనకి తెలియదు, ఇతను ఉంటే మనకు ప్రాబ్లం అనుకున్నట్లుగా వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఊరు విడిచిపోయి వెళ్ళిపోమంటారు. అయితే 18వ వచనంలో ఆయన ధోని ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని ఆయన బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియచెప్పమనెను. ఇక్కడ ఈ 19వ వచనం, ఈ 5వ అధ్యాయము మార్కు 19వ వచనం, అలాగే మత్తయి సువార్త 28:19వ వచనం, ఇవన్నీ కూడా ఒకే మాట చెప్తుంది. నీవు వెళ్ళి వారికి నీ దేవుడు నీకు చేసిన కార్యములను చెప్పండి అని చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ మాట చెప్పి ఆయన పంపిస్తున్నాడు. అంటే ఆయన మేలు పొందుకున్న తర్వాత నీ మేలును గూర్చి నీవు ప్రకటించాలి అని చెప్పినప్పుడు 20వ వచనము, వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకాపోలి ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడారు. ఈ దెకాపోలి అంటే అది ఒక స్థలం పేరు కాదు. దెకాపోలి అంటే 10 పట్టణములు అని అర్థం. డెకా అంటే గ్రీక్లో 10, పోలిస్ అంటే పట్టణాలు. కాబట్టి ఈ యొక్క 10 పట్టణాల్లో కూడా వెళ్ళి ఆయన సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ జరిగిన సువార్త యొక్క ఎఫెక్ట్ ఏంటో చెప్తాను మీకు. ఆ రోజుల్లో ఇంకా యేసుక్రీస్తు ఎత్తబడలేదు, సువార్త మిగతా చెప్పినట్టుగా జరగలేదు. అయితే ఈయన ఇప్పటికే సువార్త చెప్తూ వచ్చాడు. యేసు నన్ను రక్షించాడు, యేసు నన్ను విడిపించాడు, నాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు అని ప్రతి వారికి వెళ్ళి చెప్పినప్పుడు మరలా ఇదే అధ్యాయం తర్వాత ఉంటుంది, యేసుక్రీస్తు ఇదే ప్రాంతానికి వస్తాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ముందు ఎవరైతే వెళ్ళిపోమన్నారో వారు రండి మీరు మాకు కావాలని చెప్పి అనేకమైన రోగులను తీసుకొచ్చి ఆయన పెట్టినప్పుడు ఆయన వారిని స్వస్థపరచడం కింద చూస్తున్నాం. మన యొక్క సేవ యొక్క ఫలము కనబడాలి. మన సేవ యొక్క ఫలము కనబడాలి. నేను సేవ చేస్తానండి, నేను ప్రార్థన చేస్తాను మా ఇంట్లో, మీరు అనొచ్చు నేను అనేక ఆత్మలు రక్షించబడాలని నేను ప్రార్థన చేస్తాను. చేయండి, తప్పకుండా చేయండి. మీరు చేసిన సేవ కనబడుతుందా? కొన్నిసార్లు ప్రార్థన నుంచి వచ్చే సేవ కూడా కనబడుతుంది. అయితే మీరు సాక్షులుగా ఉండాలని చెప్పాడు దేవుడు. అది నిజమైన సేవ. మీకు ఛాన్స్ దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా ఇతరులకు మీరు ఆ యొక్క రక్షణ సువార్తను చెప్పవలసిన బాధ్యులై ఉన్నారు. ఇది ఎప్పుడు ఉంటుందంటే మీకు ఆ బాధ్యత, దేవుడు నిన్ను నిజంగా రక్షించి నిన్ను కరుణించాడు, నీకు రక్షణ ఇచ్చాడు అని నిజంగా నీకు అర్థమైనప్పుడు, అప్పుడు కృతజ్ఞత నీలో ఉన్నప్పుడు ఆ సేవ చేస్తావు. నువ్వు సేవ చేయట్లేదంటే నీకు కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేకపోతే దేవునికి అది ఇష్టం కాదు. ముందుకు వెళ్ళిపోదాం, త్వరగా సమయం అయిపోతుంది. 3వది, నిజమైనటువంటి సహవాసము దేవునితో చేయగలుగుతాం. నిజమైన సహవాసం ఎప్పుడు? కృతజ్ఞత ఉన్నప్పుడు. అది ఇందాక పాడిన పాట, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, కిందకి వెళ్తే నువ్వు చేసావు, ఇవన్నీ చేసావు ప్రభా, అందుకే నీ సన్నిధిలో ఉంటాను. దీనికి తీసుకున్న వాక్యం ఏంటంటే 23వ కీర్తన మీకు అందరికీ బాగా తెలుసు. దానిలో ఆఖరి వచనము 6వ వచనంలో దావీదు ఎలాగంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను.
ఎందుకంటున్నాడు ఈ మాట? నీ మందిరం నివాసం, ఆయనకు చక్కటి ప్యాలెస్ ఉంది. ఈ వాక్యాలు రాసేటప్పటికి ప్యాలెస్ కూడా ఉంది, మంచి సిడార్ వుడ్తో చేయబడినటువంటి ప్యాలెస్ ఆయనకు ఉంది. అయితే నీ మందిరంలో సేవ చేసేది. ఇంకో చోట అంటాడు, నేను నీ యొక్క నీ యొక్క దేవాలయంలో నేను గేట్ కీపర్, నేను ద్వారపాలకుడిగా ఉండగోరుతున్నాను అంటాడు. ఎందుకంటే దానికి మళ్ళీ ఆ 23వ అధ్యాయంలోని మొదటి వచనాలు చూసుకుంటే, యెహోవా నా కాపరి కాబట్టి, పచ్చిక కల చోట్ల నడిపిస్తున్నాడు కాబట్టి, పరుండు చేస్తున్నాడు కాబట్టి, శాంతికరమైన జలం లేదని నడిపిస్తున్నాడు కాబట్టి, నా ప్రాణులకు ఆయన సేదదీస్తున్నాడు కాబట్టి, తన నీతి మార్గంలో నడిపిస్తున్నాడు కాబట్టి, నేను ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉంటాను. ఈరోజు నీకు నాకు ఒకే ప్రశ్న, దేవుడిని రక్షించాడా? రక్షణ ఆనందము నీకు ఉన్నదా? రక్షణ దొరికిందని దినదిని సంతోషిస్తున్నావా? అలాగైతే నువ్వు కృతజ్ఞత చూపించవలసిన బదులు అంటావు. ఆ కృతజ్ఞత ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ప్రతి దినము, ప్రతి క్షణము ఆ కృతజ్ఞత నీ హృదయంలో ఉండాలి. ఆ కృతజ్ఞత ద్వారా వచ్చే ఆరాధన ఇవ్వాలి. ఉట్టి మాటలు, ఉట్టి పాటలు కాదు, ఉట్టి స్తుతి పాటలు కాదు. లేకపోతే నిజమైన సేవ, ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకుని దేవుడు చేయమని అడిగితే నేను చేయాలి కాబట్టి నేను చేస్తాను అని ఇష్టపూర్వకంగా ఆ సేవ చేయాలి. మూడోది, ఆయన సన్నిధి కొరకు ఆరాటపడుతుండాలి. ఇంకో 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ దేవునికి ఆ కృతజ్ఞత లేని వారికి ఈ దేవుడు ఎలా చూశాడో ఒక విషయం నేర్పిస్తాను. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము నేను 5వ వచనం చదివిస్తాను. దానికి ముందు ఏం జరిగిందంటే 1వ వచనం చదివినట్లయితే, ఈ ఇశ్రాయేలీలు వస్తున్న టైంలో సనగటం మొదలు పెట్టారు. ఏమని సనగబట్టి 5వ వచనం చూసుకుందాం చూడండి. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైందండి. ఏ అన్నము తెలుసా? అది మన్నా. చాలా టేస్ట్ అయింది అది. ఇప్పుడు వాళ్ళకి చవిసారం లేదైపోయిందంటే దేవుడు చేసినటువంటి మేలును వారు విత్తటం లేదు, కోయటం లేదు, దున్నటం లేదు, చెమట ఓడ్చకుండా వాళ్ళ గిన్నెలోకి ఆ భోజనం వస్తుంటే మాకు ఇష్టం లేదు అని కృతజ్ఞత లేని ప్రవర్తన వారు చూపినప్పుడు ఏం జరిగిందంటే 6వ వచనం, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయేది. దేనికి కోపం వచ్చింది. వారికి అవిధేయత, వారికి ఉన్నటువంటి కృతజ్ఞత లేని మనసు. మనం కొన్నిసార్లు నాకు దేవుడు ఎందుకు చేశాడో ఇది అంటాం. కొన్నిసార్లు ఈ కష్టం దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? నీకు ఎప్పుడు దేవుడు కష్టం తీసుకురాడు. మీరు ఎవరంటే చాలా తప్పు చేస్తున్నారు. ఏదో వచ్చింది కష్టం, చాలా కష్టాల్లో వెళ్తున్నారు, అది దేవుడు నీకు తీసుకొచ్చాడు అంటాం. తప్పు, పాపం. దేవుడు నిన్ను కష్టపెట్టాడు. మనకు వచ్చే కష్టాలు మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి వస్తుంటాయి. చాలా మట్టుకి కొన్నిసార్లు దేవుడు మనను పరీక్షించవచ్చు. అవి మనం భరించలేని కష్టాలతో కాదు కొన్ని పరీక్షిస్తుంటాడు. అయితే మనం కష్టపెట్టాలని దేవుడు చేయడు. కాబట్టి ఎప్పుడు కూడా నన్ను దేవుడు ఎందుకు ఆశీర్వదించట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వట్లేదు అనే మాట అనడానికి మనము అర్హులము కాదు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను సేవించాలి. హల్లెలూయా. కాబట్టి అలాగే ఆయనకు మనము కృతజ్ఞతలు అర్పించినట్లయితే ఆయనకు సేవ చేసే ఆఖరిగా 1 రాజులు 3వ అధ్యాయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే 3వ అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నప్పుడు సొలొమోను రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు సొలొమోను రాజు దేవుడంతే ఎంతో ఆత్రుత కలిగి దేవునికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నవాడు. నాకు ఇంకా అన్నలున్నా, నాకంటే పెద్దోళ్ళున్నా దేవుడు నన్ను రాజుగా చేశాడు అనే కృతజ్ఞత ఆయనకు వచ్చినప్పుడు ఏం చేశాడంటే 3వ వచనంలో, తన తండ్రిని దావీదు నియమించిన కట్లను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను గాని ఉన్నత స్థలంలో యందు అతడు బలులను మాత్రం అర్పించుట ధూపం చేయొచ్చు ఉండేను. ఉన్నత స్థలంలో వేయకూడదనే ఒక రూల్ ఉంది. అది మొత్తం తెలుసో తెలియకో అంటే దేవునికేస్తారు. అయితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బలులు ఇవ్వకూడదు. అది చేయొచ్చు వచ్చాను. అయితే గిబియోను అనే స్థలంలో ముఖ్యమైన ఉన్నత స్థలం ఉండేను గనుక
బలులను అర్పించటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించింది. అది యెహోవాకి అర్పించాడు. 1000 దహన బలు అంటే ఇది కృతజ్ఞత, ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞత చూపిస్తూ. అప్పుడు 5వ వచనం, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవిగా. అంటే కృతజ్ఞత చూపించాడు కాబట్టి మరొకసారి దేవుడు నన్ను ఆస్వాదించడానికి దిగి వచ్చాడు. నీ నోటిలో దినదినము కృతజ్ఞతా వచనము ఉన్నట్లయితే దేవుడు నీకు మేలు చేయకుండా మానడు. హల్లెలూయా. నిన్ను నడిపిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలంలో ఒకే ఒక మాట నేర్చుకొని ఆశిస్తున్నాను. నీవు నిజముగా మనఃపూర్వకమైన కృతజ్ఞతలు దినదినము చెల్లిస్తున్నావా? దేవుడు ఎలా ఉంటుందంటే ఆ యొక్క ఫీలింగ్, ప్రభా ఇది నీ కృపను బట్టి కాదు ఉన్నాను, నేనేమైనాను నీ కృపను బట్టి ఉన్నాను. పౌలు అంటాడు, నీ కృప చేతనే, వాట్ ఎవర్ ఐఎమ్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్. ఆయన కృపను బట్టి మనం రక్షించబడ్డాం. మనం ఒక భోజనం తింటున్నామంటే, మనలో శ్వాస ఉందంటే అది దేవుని యొక్క కృప. అనేక మంది చనిపోతున్నారు దినదినం, యుద్ధాలు జరిగే చోట్ల. దేవుడు మనం కాచి కాపాడుతున్నాడు. మన ఈ దేశం నుంచాడు, ఈ దేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఆయనే నడిపించేవాడు. కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతతో జీవిస్తూ, కృతజ్ఞత ఉన్నప్పుడు నిజమైనటువంటి ఆరాధన చేస్తావు, నిజమైన సేవ చేస్తావు. నిజంగా ఆయన సన్నిధి అంటే నీకు ఎంతో ఇష్టం, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా అని నీవు నిజంగా పడతావు, నిజంగా ఆ యొక్క మనస్సు కలిగి ఉంటావు. అలాగే రోజు ఉన్నదో లేదో ఒక్క నిమిషము మనము పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకుందామండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి మన మధ్య బలంగా ఉన్నది. దేవుడు ఒక విషయాన్ని మనం నేర్పించాడు. యేసు ప్రభు యొక్క టీచింగ్స్లో కూడా ఇది ఒకటి. మనము హృదయాంతరం నుండి కృతజ్ఞులై ఉండాలి ఆయన కొరకు. నీకున్నదా కృతజ్ఞత? ఒకసారి ఆలోచించుకో. లేనట్టు నచ్చినట్లయితే తక్షణమే విధేయత చూపించాలని మాట చదువుకున్నాం కదా. ఈ రోజు నీ విధేయత చూపించి, నేను ప్రతిదినము మొదట లేచిన మొదటి క్షణము నుండి నా కృతజ్ఞతలు నా దేవునికి సమర్పించుకుంటాను. దినము అంతము కాగానే రాత్రి పండుకునే ముందు కృతజ్ఞత చెల్లించుకుంటాను. దినంలో సమయము దొరికినప్పుడల్లా దేవుడు మరి గత సంవత్సరము 10 సంవత్సరాల క్రితము లేకపోతే 20 సంవత్సరాలు నాకు ఉన్న వయసు ప్రకారం నా చిన్ననాటి నుంచి గుర్తున్న విషయాలను గుర్తు చేసుకొని నేను కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ జీసస్. నీకు సేవకుంటాను, నిన్ను ఆరాధిస్తాను. ఓ ప్రభా, నీ యొక్క సన్నిధిలో నేను ఉంటాను. ఓ హల్లెలూయా. ఆ నిర్ణయం తీసుకో ఒకసారి. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. ప్రాణము నీవే, సర్వము నీవే, జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు
నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే, అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు, అపాయం రాకుండా కాపాడు వాడవు, నేను ఆరాధింతు, మరువలేను నీరు ప్రేమ, విడవలేనయా నీ స్నేహం, మరువలేను నీరు ప్రేమ, విడవలేనయా నీ స్నేహం, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము, యేసయ్యా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము, యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రి, ఈ ఉదయకాలంన మీరు మాకు నేర్పించిన ఈ వాక్యం, అవును ప్రభు, అనేక సార్లు మీరు చూపిన ప్రేమను, మీరు చూపిన కృపను మేము ప్రభా సాధారణ విషయాలుగా పక్కన పెట్టేస్తున్నాము. మమ్మల్ని క్షమించు తండ్రి. మేము కృతజ్ఞులుగా ఉండి నేను ఆరాధిస్తాము, సేవిస్తాము, నీ సన్నిధిని కోరుకుంటాము ప్రభా. విన్న వాక్యం నీ బిడ్డల హృదయంలో ఉంచి వారిని దినదినానికి కృప చూపించమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతా చప్పట్లు కొట్టి ప్రభు నాన్న కనపడదాం. ఓకే, హల్లెలూయా. తర లేచి నిలబడి దేని కానుకలు సమర్పించుకుందాం. మేలులో నీ మేలులో మరచిపోలేనయా, మేలులో నీ మేలులో మరచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు విడిచిపోలేనయా, నా ప్రాణమున్నంత వరకు అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోయేదయా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోయేదయా, అగ్నిలో వెళ్ళినా నేను కాలిపోయేదయా, జలములలో వెళ్ళినా రక్షించే మనసయా, యేసయ్యా రక్షించే
మరచిపోలేదయ్యా. యేషువా కొండలలో ఉన్నాను, నన్ను మరచిపోలేదయ్యా. లోయలలో ఉన్నాను, నన్ను విడచిపోలేదయ్యా. నీవే కాపాడే మనసయ్యా, యేసయ్యా కాపాడే మనసయ్యా. నీవే కాపాడే మనసయ్యా, యేసయ్యా కాపాడే మనసయ్యా. నిజంగా చెప్తాం, నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోనయ్యా. ప్రాణమున్నంత వరకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణం ఉన్నంత వరకు ప్రభు కొరకు సాక్షిలో ఉండాలని, అది నిజమైన ఆరాధనని, అది నిజమైన కృతజ్ఞత భావం అని పాస్టర్ గారు స్పష్టంగా మనతో మాట్లాడారు. ఆయన గుమ్మంలో కృతజ్ఞత ఆస్తుతులతో ఆయన గుమ్మంలో ప్రవేశించడంటే దాని అర్థం ఏంటంటే, కృతజ్ఞత లేకుండా దేవుని యొక్క ఆ రెలంలోనికి మనం అడుగు పెట్టలేము. ఆమేన్. హల్లెలూయా. దేవుడున్న ఆ స్థలానికి మనం చేరుకోలేము. ఆమేన్. దేవుని ఆరాధించాలంటే ముందు ఆయన సన్నిధికి వెళ్ళగలగాలి కదా. ఆమేన్. ఆత్మీయ స్థితిలోనికి దేవునికి దగ్గరికి వెళ్ళాలంటే నీ హృదయము కృతజ్ఞత. ఆయన ఏమి చేస్తున్నాడో, ఆయన ఏమి నిన్ను ఆయన నీకు గొప్ప ఇచ్చిన గొప్ప రక్షణ. ఆమేన్. ఆయన సాధారణ రక్షణ కాదండి అది. దానికి కృతజ్ఞతాభావంతో నీ జీవితకాలం అంతయు ఆమేన్ ఆయన ఆరాధించాలని, ఆయన సన్నిధిలో ప్రవేశించాలని కృతజ్ఞత భావంతో మీరు హృదయం నిండి ఉండాలని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడారు. అది భావంతో మనం జీవిద్దాం. ఆమేన్. కృతజ్ఞత లేని వారంగా, కృతజ్ఞత లేకపోతే క్రైస్తవుడే కాదు. ఆమేన్. హల్లెలూయా. అది క్రైస్తవుడే కాదు, కృతజ్ఞత కలిగి మన జీవితకాలం అంతా మనం జీవిద్దాం. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించినగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ టైటస్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ఎత్తబడిన కానుకల కొరకు కూడా ప్రార్థన చేస్తారు. ఒక్క మాట. ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నిజంగా నిన్న నైటు చాలా మేము వర్రీ అయ్యాం. ఆ సమయంలో ఏం చేయాలో చాలా టెన్షన్. మా విశ్వాసులందరూ ఎదురు చూస్తున్నారు, మా కుటుంబం. ఆ టైంలో మనోహర్ గారికి మేము కాల్ చేసినప్పుడు మమ్మల్ని ఎంతో నైట్ చిన్న గారు తీసుకెళ్ళి మాకు చాలా ఆశ్రయం. ఈరోజు వాక్యం దేవుడు నాతోటే మాట్లాడాడు, కృతజ్ఞత కలిగి ఉండాలని. నాకు ఒకవేళ గ్రీటింగ్స్ ఇస్తే ఒక్క మాట చెప్పాలని. దశలోనికి రాసిన పత్రిక అయ్యగారు ప్రస్తావించారు 5:16లో, సమస్త విషయంలో దేవునికి కృతజ్ఞత. ఆయన ఊపిరిచ్చినందుకు, ఉపకారం చేసినందుకు, ఉన్నతమైన స్థితిలో ఉంచినందుకు నిజంగా మిమ్మల్ని అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరు మా పట్ల చూపిన అయ్యగారికి కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. మా గురించి ప్రార్థన చేయండి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ యొక్క మహాదేశంలో తండ్రి నీ దాసులను ప్రభు బహు సంవత్సరముల నుండి మీరు ఏర్పాటు చేసుకొని ఒక సీనియర్ మోస్ట్ దైవజనులుగా, ఒక ఉన్నతమైన విలువలు కలిగి వాక్యాన్ని వాక్యంగా బోధించే గొప్ప దైవజనులను ఈ దుబాయ్ పట్టణంలో, ఈ షార్జా పట్టణంలో తండ్రి మనోరయ్య గారిని మీరు ఉంచినందుకు నీకు స్తోత్రాలు. వారి గురించి మేము ఎక్కడ విన్నా ఘనంగా విలువైన పేరు మాకు వినిపిస్తుంది నాయన, నీకు స్తోత్రాలు. వారిని కలిసి వారి వాక్యము ఈరోజు సావాసం చేయడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. ఇక్కడ నిజమైన ఆరాధన జరుగుతుంది, పరలోకపు సన్నిధి ఇక్కడ ఉంది నాయన. ఓ రబ షందరబ నాన్న, నీ అనాయింటింగ్ దగ్గర నీ ప్రసన్నత మేము చూసాం తండ్రి. నాన్న, వీరి ప్రేమను మేము కలిగి ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము నిన్ను నిజముగా ప్రభు ఆరాధించాలి, నిజంగా సేవించాలి, నిజంగా నీకు కృతజ్ఞత కలిగి ఉండాలని, థ్యాంక్స్ చెల్లించాలని మేము కూడా ఈ సంఘం పట్ల, దైవజనం పట్ల జీవితాంతము కృతజ్ఞత కలిగి ఉందము గాక. అలాగే బ్రదర్ చిన్నాను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు. చేరువచ్చిన వారందరినీ
మీరు ఆశీర్వదించండి. ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ని ఇంకా శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా మీరు నడిపించమని, విస్తరించమని అడుగుతున్నాం ప్రభువా. ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపదయచేయండి ప్రభువా. మేము కూడా ఇండియా త్వరగా వెళ్ళడానికి కృప చూపండి. ద్వారాలు తెరవమని అడుగుతున్నాం ప్రభువా. ప్రతి విధమైన వారిని నాయన మీరు ఆపమని, నీ యొక్క గొప్ప సన్నిధి సమాధానం మా ప్రపంచానికి దయచేయమని, మా ప్రయాణంలో కూడా తోడుగుండమని అడుగుతున్నాం ప్రభువా. మమ్మల్ని ప్రేమించిన యొక్క నాయన సంఘాన్ని బట్టి నిండి స్తుతిస్తున్నాం. మనోహర్ మేము కూడా కృతజ్ఞతను తెలియజేస్తున్నాం నాయన. మరి ఈ యొక్క సంఘాలన్నిటిని దీవించండి. చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప దయచేయండి ప్రభువా. విత్తబడిన కానుకలన్నిటినీ దీవించండి నాయన. వారి ఉన్నంతకాలం వారి ఉద్యోగాల్లో, పనిపాట్లు, వారి కుటుంబాలన్నిటినీ దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి, మరొకసారి సన్నిధికి వస్తున్నాం ప్రభా. ఈ యొక్క నీ దైవజనులు మీ బిడ్డలను మరి త్వరగా వెళ్ళడానికి మార్గము తెరచి వారు నడిపించండి ప్రభా. దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని పాసనలు పెట్టుచున్నాం ప్రభా. మీ యొక్క కాపుదల కావాలి, మీ యొక్క కాపుదల కావాలి ప్రభా. మా దేశంకే కాదు, మరి ప్రతి మా పక్కన ఉన్నటువంటి దేశాలు, అలాగే యుద్ధం జరుగుతున్నటువంటి మరి ప్రదేశమైనటువంటి ఇరాన్లో కూడా ప్రభా అక్కడ మీ బిడ్డలు ఉంటున్నారు. వారిని కూడా కనుకరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఒక మంచి నిర్ణయం త్వరగా జరగడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దుబాయ్, యుఏఈ పట్టణాలు మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము ధైర్యంగా ఉండి మీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం దయచేయమని, మరి మీకే మహిమాగంత ప్రభావం ఇస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండును గాక, ఆమేన్. దేవుని దీవించును గాక. కొంచెం త్వరగా బయటకు వెళ్దాం, కొంచెం లేట్ అయిపోయాం.